జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేసుకున్నారో, నా విజయానికి కృషి చేశారో వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌతు లక్ష్మణ్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముందు చేసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ప్రయత్నం చేశాను. అదంతా ఏంటంటే ఒక సామాజిక పరంగా జరిగింది తప్పితే పార్టీ పరంగా రాజకీయ పరంగా జరిగింది కాదని చెప్పేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ కోరుతాను. ఎందుకంటే నన్ను హక్కు చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన ఆ నాయకుడు కూడా క్షమాపణ తెలియజేస్తాను.